దరిద్రులు ఈ జాతిలో పుట్టిండే ఓడరా అంటే హనుమంత్ షిండే. జాతి ద్రోహినంట. నేను జాతి ద్రోహియా? నీది ఏ జాతో నీకే తెలియదు, అటువంటిది నాన్ను జాతి ద్రోహి అంటావా? గూండాగిరి చేస్తా ఉన్నారు. పైజామా చెప్పి ఇదేసి పారదోలండి అని అది నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన లాగు ఊడదీసే విధంగా హనుమంత్ షిండే మనకు చేసిన ద్రోహం చాలు. జాతికి అత్యంత దరిద్రులు ఈ జాతిలో పుట్టిండే ఓడరా అంటే హనుమంత్ షిండే. పనికిమాలినోడు, ఏం దమాక్ లేదు, ఉత్త పెరిగిండు ఊరడమ్మ పోతు పెరిగినట్టు. భాష అంటే మా ఏరియాలో గోదలు కాసే వ్యక్తి కూడా సంస్కారవంతంగా మాట్లాడతాడు. అంతకంటే హీనంగా ఆడు ఈడు అనుకుంటా జాతి ద్రోహినంట. నేను జాతి ద్రోహియా? నీది ఏ జాతో నీకే తెలియదు, అటువంటిది నాన్ను జాతి ద్రోహి అంటావా? నీకు ఇంకొక విషయం తెలియదు. దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 పైలట్ నియోజకవర్గాలు దళిత బంధువులు తీసుకుంటే అందులో జుక్కల్ నియోజకవర్గానికి నేను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నిజాం సాగర్ మండలంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా పైలట్ ప్రాజెక్టుగా పిట్లంలో 2 గ్రామాలు, బిచ్కుందాలో 2 గ్రామాలు, దౌల్తాపూర్ మెక్క, అదేవిధంగా జుక్కల్లో దోస్పల్లి, అదేవిధంగా మద్నూర్ మండలంలో ఇలేగాం గ్రామాలని దళిత బంధు కింద పైలట్ గ్రామాలుగా తీసుకొని వారికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అటువంటిది కేసీఆర్ వస్తే 10 లక్షలే దళిత బంధు వస్తాయి, మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా దళిత బంధు మీరు ఇవ్వలేదు. అటువంటిది నువ్వు దళిత ద్రోహియా? నేను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి మండలంలో నిజాం సాగర్ మండలం మొత్తం కూడా దళిత బంధు ఇచ్చినటువంటి వ్యక్తి నేను దళిత ద్రోహినా? దళితులే నిర్ణయిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు గూండాగిరి చేస్తా ఉన్నారు. ఈ 7వ వార్డులో పోయి స్వతంత్ర అభ్యర్థికి ఓటేస్తే ఆయన గల్లీలో వస్తే పైజామా చెప్పి ఇదేసి పారదోలండి అని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే మైనారిటీలకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? పైజామాలు ఊడదీస్తావా? నువ్వు ఎమ్మెల్యే అయింది పైజామా ఊడదీయడానిక, ఆ ప్రాంత అభివృద్ధి చేయడానిక, ప్రజల సంక్షేమం కోసమా? ఇది ఏమాత్రం సహించదగినటువంటి విషయం కాదు. మైనారిటీ సోదరులందరూ కూడా ఆలోచన చేసి మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా పైజామా ఊడదీసి పారదోలండి అని ఏదైతే నినాదం ఇవ్వడం జరిగిందో, బిచ్కుంద పట్టణంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులందరూ కూడా మరి ఆయన లాగు ఊడదీసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.